కోవిడ్-19 తరహాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కలకలం సృష్టిస్తోంది. చైనాలో ఈ వైరస్ను గుర్తించగా నేడు భారత్లోనూ 2 కేసులు నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కర్ణాటకలో 2 హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3 నెలలు, 8 నెలల వయసున్న 2 చిన్నారులకు వైరస్ సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి ఐసీఎంఆర్ పర్యవేక్షణలో ఈ 2 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా వైరస్ సోకిన 2 చిన్నారుల కుటుంబ సభ్యులు ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని తెలిపింది. హెచ్ఎంపీవీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచించారు. వైరస్ సోకిన వారికి 3 నుంచి 7 రోజుల్లోగా లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ కోవిడ్-19, ఫ్లూ, శ్వాసకోశ లక్షణాలతో ఉంటుంది. అలాగే జ్వరం, ముక్కు కారడం, దగ్గు తీవ్రత ఉంటాయి. వైరస్ తీవ్ర రూపం దాల్చిన వారికి బ్రాంకైటిస్, న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉంది. చిన్నారులు, వృద్ధులలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారిలో వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగించవచ్చు. తుమ్ములు, దగ్గు వల్ల వెలువడే తుంపర్ల నుంచి వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. వైరస్ సోకిన వారితో కలివిడిగా మెలగడం వల్ల చేతులను శుభ్రపరచుకోకుండా ముక్కు, కళ్లను తాకినప్పుడు వైరస్ సోకే ప్రమాదం ఉంది. చేతులను తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు కడుక్కోవాలని వైద్యులు సూచించారు. చేతులను శుభ్రం చేసుకోకుండా ముక్కు, నోరు, కళ్లను తాకొద్దు. కోవిడ్-19 తరహాలో బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించాలని చెప్తున్నారు.